రైట్ కుప్పం కేసులో లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాము. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడి ఘటనపై చంద్రబాబు స్పందించారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టమని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరోసారి రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బుల కోసం ఎవరూ మహిళల జోలికి వెళ్లకూడదని, వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ బాధిత మహిళకు ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం కేసులో బాధితురాలికి చంద్రబాబు కాల్ చేసి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలి పిల్లల చదువుకయ్యే 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరోసారి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బుల కోసం ఎవరూ మహిళల జోలికి వెళ్లకూడదని, వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం. భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ బాధిత మహిళకు ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఇన్ఫాక్ట్ ఆమెకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కార్తిక్ సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, చదివిన ఏదైతే కుప్పంలో అప్పు కోసం అప్పుకు సంబంధించినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఒక బాధిత మహిళ శిరీషను చెట్టు కొట్టేసినటువంటి ఘటన మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. 4 వ్యక్తులను దాడి చేసినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసింది. అయితే కొద్దిసేపటి క్రితం సీఎం నేరుగా బాధిత మహిళకు ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఆ బాధిత మహిళకు ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఇది ఇలాంటి ఘటన జరగకుండా ఉండాల్సింది, కానీ జరిగింది. కనీసం మానవత్వం లేకుండా అత్యంత దుర్మార్గంగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించారంటూ కూడా చాలా సీరియస్ గా చంద్రబాబు మాట్లాడడం కూడా జరిగింది. అయితే పక్కన ఉన్నటువంటి నేతలకు కూడా చెప్పారు, మరొకసారి ఈ మహిళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే బాధిత మహిళ కూడా తన కుటుంబ పరిస్థితుల గురించి అన్నిటి గురించి కూడా సీఎం ఆరా తీయడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే తనకు 3 పిల్లలు ఉన్నారంటూ ఒక అమ్మాయి హాస్టల్లో ఉంచాలి, మరో 2 పిల్లల చదువు కోసం కూడా తాను కష్టపడుతున్నాను, కూలి పనులు చేసుకుంటున్నానంటూ కూడా సీఎం కు చెప్పిన వెంటనే కూడా చంద్రబాబు వెంటనే స్పందించి పెద్ద అమ్మాయిని హాస్టల్లో చేర్పించడానికి 2 పిల్లల చదువు, మరో 2 పిల్లల చదువుతో పాటు 5 లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ వేయడానికి కూడా వెంటనే కూడా ఆమెకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ పనులకు సంబంధించి కూడా వెంటనే పూర్తి చేయాలంటూ కూడా పక్కనే ఉన్నటువంటి కేడర్ కు ఇటు అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే బాధిత మహిళ మాత్రం ఈ గతంలో కూడా ఇలా జరిగింది, కానీ ఇంతలా ఎవరు స్పందించలేదు. మీరు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పడం మాత్రం ఆమె ధన్యవాదాలు జరిపింది సీఎంకు. అయితే సీఎం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పారు, మరొకసారి ఇలాంటి ఘటన ఎవరికి కూడా రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా జరగకుండా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు అనేది మునుముందు తీసుకుంటాము అని కూడా ఆమెకు భరోసా ఇచ్చారు.
ఎస్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడి ఘటనపై చంద్రబాబు స్పందించారు. బాధితురాలితో ఫోన్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితురాలి పిల్లల చదువుకి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరోసారి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బుల కోసం ఎవరూ కూడా మహిళల జోలికి వెళ్లకూడదని, వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం. భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ బాధిత మహిళకు ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు. నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏమి చేయకండి, నా పిల్లవాడికి 5 ఏళ్ళ వయసు సార్. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్. ఇంక మీదట